మానసిక తపస్సు. ధ్యాన బీజాలు వేసేటప్పటికీ మన మనస్సు ఒక మంచి స్థితిలో ఉండాలి. ప్రతి ఒక్కరూ తన రోజువారీ జీవితంలో కొన్ని విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సుషుమ్న క్రియాయోగంలో సులభంగా లయమవ్వాలి అనుకునేవారు ఈ మానసిక తపస్సును అభ్యాసం చేయాలి. ఒక రైతు మంచిగా పంట పండించి ఎక్కువ దిగుబడి పొందాలి అని అనుకున్నప్పుడు నేరుగా వెళ్ళి పొలంలో విత్తనాలు చల్లరు కదా. ముందుగా పొలం దున్ని మంచి ఎరువులు వేసి కావలసినంత నీరు పెట్టి విత్తనాలు చల్లుతారు, అవునా? అప్పుడు ఎక్కువ విత్తనాలు మొలకెత్తి పంట బాగా పండి ఎక్కువ దిగుబడి వస్తుంది. సుషుమ్న క్రియ అంతరంగిక తపస్సు. అంతరంగిక తపస్సునే ధ్యానం అని కూడా అంటారు. అంతరంగిక తపస్సు చెయ్యాలి అనుకున్నప్పుడు మానసిక తపస్సు అభ్యాసం చేసినప్పుడు ధ్యానం సులభతరం అవుతుంది. మానసిక తపస్సులో 5 విషయాల గురించి తెలుసుకోవాలి. అవి మన ప్రసాదం, సౌమ్యము, మౌనము, ఆత్మ వినిగ్రహము, భావ సంశుద్ధి. మొదట మనం మన ప్రసాదం గురించి తెలుసుకుందాం. మనము ఒక్కొక్క గుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రసాదం ప్రసిద్ధి. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, కొన్ని ఆలయాల్లో పులిహోర, శ్రీరంగంలో చక్కెర పొంగలి, తిరుచెందూరులో అప్పం, అలా ఎన్నెన్నో. మనం చేసుకునే పూజలు, వ్రతాలు బట్టి ప్రసాదాలు పంచే అదృష్టం మనం పొందుతుంటాం. ఈ ప్రసాదాలన్నీ బాహ్యంగా చేయబడి మనం లోనికి తీసుకుంటాం. మరి మన ప్రసాదం అంటే మీలో చాలామంది మన ప్రసాదం అనే పదం కూడా విని ఉండరు, అవునా? ఈ మన ప్రసాదం గురించి మన మహర్షులు, యోగులు మనకి తెలియచెప్పారు. నిర్మలమైన ప్రశాంతంగా ఉండే మనసే మన ప్రసాదము. ఇదే అసలైన ప్రసాదం. మనము బాహ్య ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు కూడా అది మనకు భగవంతుడు అందించే హైయెస్ట్ ఎనర్జీ కలిగిన మన ప్రసాదంగా భావించి మనం తీసుకుంటే ఎక్కువ శక్తి ప్రకంపనలు పొందగలమన్నమాట. కానీ మన ప్రసాదాన్ని ఎవ్వరికి బాహ్యంగా ప్రసాదం ఇచ్చినట్టు ఇవ్వరు. ఎవరికి వారే సంపాదించుకోవాలి. బాహ్య సంపదలు ఉంటే అది సంపాదించుకోగలమేమో అని కూడా అనుకోవద్దు. బాహ్య సంపదలకి మన ప్రసాదానికి అస్సలు సంబంధమే లేనే లేదు. ఒక వ్యక్తికి పదవి, డబ్బు, అందం, ఆరోగ్యం అన్నీ ఉన్నా కూడా ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా ఎదగనప్పుడు ఏదో వెలితి అతని ఆంతరాంతరాలలో తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజు ఇంట్రోస్పెక్షన్ ద్వారా మనసును ప్రశాంతంగా, నిర్మలంగా చేసుకొని మన ప్రసాదాన్ని చక్కగా పొందవచ్చు. ఒకసారి అలెగ్జాండర్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత హిమాలయాల్లో ఆయన సైన్యంతో సేద తీరుతూ ఉంటారన్నమాట. అలెగ్జాండర్కు ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఆయన ఏ దేశంపై దండెత్తి విజయాన్ని సాధించినా ఆ దేశంలో ఏది చాలా గొప్పదో అది తన దేశానికి తీసుకెళ్ళడం. ఆయన సేనాధిపతులను మరి భారతదేశంలో ఏది గొప్పది అని అడిగినప్పుడు వారు భారతదేశంలో ఎక్కువ విలువైన వారు యోగులు అన్నప్పుడు వెంటనే అలెగ్జాండర్ వెళ్ళి ఒక యోగిని తీసుకురండి, మనం మన దేశానికి తీసుకువెళ్ళాలి అని చెప్తారన్నమాట. వారు తన్మయత్వ స్థితిలో ఉన్న ఒక యోగి వద్దకు వెళ్ళి ఎంత పిలిచినా
ఆ యోగి గారు వీరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు, పలకటం లేదు. వారు ఎంతోసేపు చూసి చూసి అలెగ్జాండర్ వద్దకు వెళ్ళి, మేము ఎంత పిలిచినా కూడా యోగి గారు మా వైపు అస్సలు చూడటం లేదు అంటే, అలెగ్జాండర్కి ఆశ్చర్యం వేసి, మీరు వారికి అలెగ్జాండర్ పంపగా వచ్చామని చెప్పారా లేదా అని కోపగించుకొని, సరే నేను మీతో వచ్చి ఆయనను తీసుకువస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారనమాట. అతని అదృష్టం, వాళ్ళు వెళ్ళిన కాసేపటికి యోగి గారు కళ్ళు తెరిచి అతన్ని చూస్తారు. అలెగ్జాండర్ తన్ను తాను పరిచయం చేసుకుంటూ, నన్ను అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, ఇంతవరకు నన్ను ఏ ఒక్కరు కూడా ఓడించలేకపోయారు, ఇంత చిన్న వయసులోనే నేను ఎన్నో రాజ్యాలను జయించాను, నా వద్ద చాలా చాలా సంపద ఉంది, మీరెంత అదృష్టవంతులో, మిమ్మల్ని మా దేశం తీసుకెళ్ళడానికి స్వయంగా నేనే వచ్చాను, మీరు తప్పకుండా మాతో రావాలి అని యోగి గారిని ప్రాధేయపడతారన్నమాట. యోగి అలెగ్జాండర్ని చూసి, మీరేమో నేను మహాచక్రవర్తి అంటున్నారు, చక్రవర్తికి ఇచ్చే గుణం కదా ఉంటుంది, మాటల్లోనే కాదు చేతల్లో కూడా, మీరేమో నన్ను మా దేశం రండి రండి అని బ్రతిమలాడుతున్నారు ఒక భిక్షకుడిలా, నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్తారన్నమాట. మీరేమో బాహ్య ప్రపంచంలో చాలా చాలా పొందారు, అయినా మీరు నన్ను యాచిస్తున్నారు, నేను ఏ రాజ్యాన్ని జయించలేదు, కానీ నన్ను నేను జయించాను, ఎల్లప్పుడూ ఆత్మానంద స్థితిలో ఉన్నాను, ఎవరైతే నా వద్దకు వస్తారో వారు నిత్యమైనది సత్యమైనది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు విన్నప్పుడు అతనికి కొంత కనువిప్పు కలిగి ఆయన సేనాధిపతులతో, నేను శరీరాన్ని వదిలినప్పుడు నా 2 చేతులు విడివిడిగా పెట్టండి, అది చూసన్నా కొందరికన్నా మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము అని అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో భౌతికంగా నువ్వు ఎంత పొందినా నిన్ను నీవు పొందకుంటే ఈ జీవితంలో ఏది పొందనట్టే. ప్రశాంతమైన నిర్మలమైన మనసే అసలైన ప్రసాదం, అది సాధించుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మంగళం, నిత్య శుభమంగళం.